హలో ఎస్పెన్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ తెలుగు అకాడమీ. చూడండి, చూసుకున్నట్లయితే మనకి నిన్న జనవరి 21 చూసుకున్నట్లయితే మనకి మధ్యాహ్నం 12 అయితే కనుక ఆర్ఆర్సీ గ్రూప్ డి ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. దాన్ని ఏంటంటే సడన్గా ఏమైందంటే ఫుల్ ఒకేసారి వాళ్ళకి ఇచ్చి అంటే మెరుపుతే అంటారు కదా, ఒకేసారి వాళ్ళకి వచ్చి అలా వెళ్ళిపోయిందన్నమాట నోటిఫికేషన్. ఓకేనా, ఇక్కడ ఏం చేశాడంటే ఆర్ఆర్బి వెబ్సైట్లో అంటే ఆర్ఆర్బి సికింద్రాబాద్ ఇందులో అయితే అట్లేదన్నమాట. ఆర్ఆర్బి రాంచి వెబ్సైట్ అప్లోడ్ చేశాడు, ఫుల్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి రాంచి వెబ్సైట్ అప్లోడ్ చేశాడు. మళ్ళీ ఈవినింగ్ ఈ టైంలో అనేది నోటిఫికేషన్ అనేది రిమూవ్ చేయడం జరిగింది అనమాట వెబ్సైట్లోనే. ఓకే, నాకు ఎందుకు రిమూవ్ చేస్తాడు, అసలు ఏంటి వేకెన్సీ వస్తుందా రాదని చెప్పి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే వీడియోలో చూద్దాం. ఒకసారి చూడండి, కిందకి స్క్రోల్ చేస్తున్న వాళ్ళైతే మనకి ఆ నోటీస్ రిలీజ్ చేసి ఆ నోటీస్ మనకి ఇందులో చూడండి, ఇక్కడైతే న్యూ అప్డేట్స్ కనిపిస్తుంది కదా. ఈ న్యూ అప్డేట్స్ ఇక్కడైతే రిలీజ్ చేయడం అనేది జరిగింది. చూడండి, 21 డేట్స్ అయితే ఒక 2-3 నోటిఫికేషన్ కనిపిస్తున్నాయి. అది చూడండి, ఇది రిమూవ్ చేసిన తర్వాత ఒక నోటీస్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది రిమూవ్ చేసి ఒక నోటీస్ అయితే గ్రూప్ డీకి సంబంధించిన నోటీస్ అయితే రిమూవ్ చేసిన తర్వాత ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటీస్ చూడండి, డౌన్లోడ్ చేద్దాం చూద్దాం. అంటే చాలామంది డౌట్ అడుగుతుంది, మా అన్న రిమూవ్ చేస్తారు ఏంటి, వేకెన్సీ పెరుగుతుంది ఏంటి పెరుగుతుంది అసలు ఏంటి ఏమవుతుందని చెప్పి అయితే ఇది ఫుల్ ట్విస్ట్ అయిపోయింది అనమాట అందరికి. ఓకేనా, అది చూడండి, ఇదేదో ఒక నోటీస్ కనిపిస్తుంది కదా, మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బీస్, సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్. ఓకే, చూస్తుంటారు కదా, రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ పోస్ట్ లెవెల్ 1 7th పే మెట్రిక్స్. ఓకే, కనిపిస్తుంది కదా, 7th పే అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి 8th పే అవుతుందండి ఇది. ఓకేనా, అది చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఫస్ట్ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే వేరియస్ ఆఫ్ పోస్ట్ 7th పే మెట్రిక్స్ అనమాట, 18,000 అనమాట బేసిక్ పే. ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. పోస్టులు కూడా చూడండి 32,000 సేమ్ 438 అయితే వస్తాయని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇది మెయిన్ మార్పు అనమాట. ఓకేనా, ఇక్కడ ఏమంటుందంటే అది ఆ నోటీస్ రిమూవ్ చేసి అంతే ఏఆర్బీలు అట్లేదు, అన్నీ ఓన్లీ రాంచీ వెబ్సైట్లో లాస్ట్ టైం 2019 కూడా ఓన్లీ రాంచీ వెబ్సైట్లో అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా అలా పెట్టాడు, మళ్ళీ అంటే రిమూవ్ చేస్తాడు అనమాట. అది రిమూవ్ చేసి చిన్న షార్ట్ నోటీస్ చూడండి కనిపిస్తుంది కదా, ఈ నోటీస్ అయితే అందులో పెట్టడం జరిగింది. అది చూడండి, అందులో ఏమంటుండండి ఇక్కడ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్. అదేమంటాను చూసావా అంటే 14 టైప్ పోస్టులు ఉన్నాయి కదా, పోస్ట్ వైజ్ మెడికల్ స్టాండర్డ్ ఉంటుంది, పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. అయితే ఏమవుతుందో తెలియట్లేదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మొన్న ఇందాక అన్నారు కదా, మనకి ఏంటంటే ఐటీఐకి వేరే పోస్టులు, 10th వేరే పోస్టులు వీళ్ళకి ఇస్తాడేమో, ఇవ్వచ్చేమో, చూద్దాం ఏమవుతుందో. ఏదైనా మీకు అనేది ఈ రోజు లేదా రేపు అనగా అప్డేట్ అనేది మీకు వచ్చేస్తుంది. ఈరోజు ఈవినింగ్ కల్లా అప్డేట్ వాళ్ళకి వచ్చేది. ఓకేనా, మీరైతే టెన్షన్ పడకండి, చూద్దాం మరి ఏమవుతుంది. ఇదైతే సడన్గా అయితే ఇవ్వడం జరిగింది, నోటీస్ అయితే నోటిఫికేషన్ రిమూవ్ చేసి. ఓకేనా, మీరైతే టెన్షన్ పడకండి. ఇంకా కామెడీ ఏంటంటే రైల్వే వాడు ఏంటంటే మీకు తెలిసినట్టు అందరితో ఆడించుకుంటున్నాడు అనమాట. ఇచ్చిన పోస్టులు లేవు కానీ 32,000 పోస్టులు అందరితో ఆడించుకుంటున్నాడు అనమాట, తెగ ఆడించుకుంటున్నాడు రైల్వే వాడు. ఓకేనా, చూద్దాం పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఏమొస్తుంది అంటే ఏంటి, ఏం జరుగుతుంది. ఓకేనా, ఐటీఐ వస్తుందా, లేకపోతే 10th వస్తుందా, లేకపోతే సేమ్ 2019 అంతే మన ఇందాక జనవరి 21 నోటీస్ ఇచ్చాడు కదా, ఎందే విధంగా మళ్ళీ ఉంటుందా, అసలు ఏమవుద్దో చూద్దాం ఒకసారి. ఓకేనా, ఏదైనా అప్డేట్ వస్తుంది నేను చెప్తాను, అప్పటి వరకు అయితే వెయిట్ చేయండి, ఏం టెన్షన్ పడకండి. ఓకేనా, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు, ఇది కూడా ఫేక్ అయితే కాదు, అఫీషియల్ వెబ్సైట్ నుంచి వచ్చింది ఇది. ఓకేనా, చూద్దాం ఏమవుతుందో. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.